వెల్కమ్ టు ఆదం న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఏటి ఒడ్డున ఉన్నటువంటి కొత్తపేట గ్రామం. ఈ చూసిన నీరు వాగులు వంకలు పొంగుతూ కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. కొత్తపేట గ్రామాన్ని ముంచేసింది. ఇటు చూసిన వరద బీభత్సవం. ఊరు మొత్తం జలమయం. ఊర్లో ఉన్న ప్రజలు ప్రాణ భయంతో కేకలు వేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ప్రత్తిపాటి సునీత, కృష్ణమూర్తి, గుదే నరేష్ పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న ప్రజలను పడవలు ద్వారా కంచికచెర్ల ఉన్నటువంటి ఓసీ క్లబ్కు తరలించారు. ఎక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోగంటి బాబు వారికి కావలసిన ఏర్పాట్లు చేశారు. కొత్తపేట గ్రామ ప్రజలకు ఎలాంటి లోటుపాటు లేకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మా కోగంటి బాబు అని కొత్తపేట గ్రామ ప్రజలు ఆదం న్యూస్ ఛానల్తో కొంతమంది వరద బాధితులు మాట్లాడారు. చూస్తూనే ఉండండి. ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఏటి ఒడ్డున ఉన్నటువంటి కొత్తపేట గ్రామం. ఈ చూసిన నీరు వాగులు వంకలు పొంగుతూ కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. కొత్తపేట గ్రామాన్ని ముంచేసింది. ఇటు చూసిన వరద బీభత్సవం. ఊరు మొత్తం జలమయం. ఊర్లో ఉన్న ప్రజలు ప్రాణ భయంతో కేకలు వేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ప్రత్తిపాటి సునీత, కృష్ణమూర్తి, గుదే నరేష్ పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న ప్రజలను పడవలు ద్వారా కంచికచెర్ల ఉన్నటువంటి ఓసీ క్లబ్కు తరలించారు. ఎక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోగంటి బాబు వారికి కావలసిన ఏర్పాట్లు చేశారు. కొత్తపేట గ్రామ ప్రజలకు ఎలాంటి లోటుపాటు లేకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మా కోగంటి బాబు అని కొత్తపేట గ్రామ ప్రజలు ఆదం న్యూస్ ఛానల్తో కొంతమంది వరద బాధితులు మాట్లాడారు. చూస్తూనే ఉండండి. ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. చూస్తున్నారండి, పెడుతున్నారు ఇస్తున్నారండి. ఇక్కడికండి మా ఊరు మొత్తం వచ్చినామండి. మా ఊరికి బాగా నీళ్లు బాగా చేరినాయండి. మా ఇల్లు మునిగిపోయినాయి. అధికారులు వచ్చారండి, చూసారండి. నీళ్ళు పెట్టినాయి, సామాన్లు కూడా కొట్టకపోయినాయి. చాలామంది వచ్చినాం. వాళ్ళ పైనే ఉంటారు, ఇంకా ఉన్నారు రావాల్సిన వాళ్ళు. సౌకర్యంగా ఇక్కడ బాగానే ఉంది, కానీ అక్కడ మటుకి మాకు చాలా బాధ ఉంది. ఇళ్ళ కాడకి బావతి కావట్లేదు. వచ్చారు మన బాబు గారు వచ్చారు. ఇక్కడ పరటాల కోగంటి బాబు గారు సౌకర్యంగా బాగానే చూస్తున్నారు. వస్తున్నారు కోగంటి బాబు గారు. మూడు పూటలు పెడుతున్నారు. ఏంటి సార్, బాగానే ఉంది, బాగానే జరుగుతుందండి. మాకు బాబు గారు వచ్చారు, కిట్టి గారు వచ్చారు, కోగంటి బాబు గారు వచ్చారు. మరి ఈ సార్ ఏంది క్లబ్ బాగానే చూస్తున్నారు మమ్మల్ని. అన్ని సౌకర్యంగా జరుగుతున్నాయండి. మాకు సక్రంగా జరుగుతున్నాయి. బాగా చూస్తున్నారు మమ్మల్ని, బాగా పెడుతున్నారు. అన్ని సౌకర్యంగానే ఉంది మాకు. మరి పడవలతోనయ్యా మాకు రావైతే కాక రోడ్లు దిగిపోతే మరి పడవలతోని మరి కెట్టి గారు మా ఊరు సర్పంచ్ గారు సహాయం చేసి పడవలతో మమ్మల్ని మరి అమృత కాలేజీ కాడ దించితే ఆడ నుంచి అయ్యా మరి టాటర్లకు వచ్చినవయ్యా. మేము ఈ క్లబ్లోకి వచ్చిన కాడ నుంచి కూడా తినడానికి టిఫిన్ కానీ, అన్నం కానీ, మంచినీళ్ళు కానీ ఏవైనా మహిళలు సౌకర్యంగా మమ్మల్ని బాగా చూస్తున్నారు అయ్యా. మమ్మల్ని అధికారులు కోగంటి బాబు గారు ఒకరు వచ్చారు, నిట్ట రఘురాం గారు వచ్చారు, మరి నరేష్ గారు వచ్చిండు, మరి కిట్టయ్య గారు వచ్చిండు, సర్పంచ్ గారు
మా కాడికి అందరూ వచ్చి మమ్మల్ని బాగానే చూస్తున్నారయ్యా. మరి ఊళ్ళోకి పోతే ఉండేది కావట్లేదయ్యా. ఈ క్లబ్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు అయ్యా. బాగా నీరు కానీ ఎయ్యైనా మాకు బాగా సౌకర్యంగా చూస్తున్నారయ్యా మమ్మల్ని. సార్, ఈరోజు కంచికిచర్ల మండలంలో 7 గ్రామాలు ఈ తుఫాను వరదల వల్ల కొంచెం దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతినడం వల్ల గ్రామాలకి మన నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారి ఆదేశాల మేరకు కంచికిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో ఈరోజు కంచికిచర్ల మండలం గ్రామంలో రోజుకి 4000 మందికి కంచికిచర్ల టౌన్లో ఓసీ క్లబ్లో పొద్దుపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూటలు టిఫిన్ భోజనం పెట్టడం జరిపింది. రోజుకి 4000 మందికి ఆహారం జరుగుతుంది సార్. సార్ అవును సార్, కంచికిచర్ల మండలం 7 గ్రామం మొత్తం దావుగా సార్. కొత్తపేట, ఆతుకూరు, కొనికినపాడు, చోటుకల్లు. అవును సార్.